హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మన కారు ఉంది కదా, ఈ రేట్ అనుకో ఆన్ అవుతాడు. సో చూసేద్దామా, లెట్స్ గో. సో మీరు ఏడు చూడొచ్చు ఇక్కడ. ఓ అంటే ఆఫ్, ఐ అంటే ఆన్. నాకు తెలియదు అనుకోండి, ఆన్ కూడా నేనైతే ఇప్పుడైతే ఆన్ ఆఫ్ ఉంది. నేనైతే ఇప్పుడు దీన్ని ఆన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆన్ చేద్దాం. అడుగును గైస్, నేనైతే ఆన్లో పెట్టేసాను అయ్యి, కానీ అది ఎందుకో ఆన్ అవరే. మీరు రిమోట్ కూడా చూసుకోవచ్చు. రిమోట్ ముందు కూడా అంటారు కదా రావడం, కానీ మీరు చూసుకోవచ్చు రిమోట్ కూడా ఆన్లోనే ఉంది. అడుగు నేను ముందుకు అంటున్నా, ఆ రిమోట్ కూడా ఆన్లో కెమెరా చూపిస్తున్నాడు. అడుగు రిమోట్ కూడా ఆన్లోనే ఉంది. సో చూసిద్దాం. సో ఇది ఎందుకు ఆన్ అవుతుంది అంటే, నేను వెనకాల మంచి పవర్ బ్యాంక్ వచ్చి ఛార్జింగ్ పెడదామని. ఛార్జింగ్ అనేది పెడతాం. సో రెండు గైస్ ఛార్జింగ్ అని పెడతాం. ఓ సారీ గైస్, నేను రాంగ్ పిన్ తెచ్చా. సో గైస్ నేనైతే ఇప్పుడు కరెక్ట్ పిన్ తెచ్చాను. ఓకే మనం పెడదాం దీంట్లోకి. ఇప్పుడు ఓకే నేనైతే పెట్టేసాను. ఆన్ అయింది. మీకు రెడ్ కలర్ రేట్ కనిపిస్తుంది అక్కడ అంటే ఆన్ అయింది. సో గైస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ రెడ్ కలర్ ఆన్ అయితే ఆన్ అయింది కదా. నేనైతే ఇప్పుడు దీన్ని ఆన్లో పెట్టి ఆఫ్ చేస్తాను అనమాట. ఆన్ పెట్టా. ఇప్పుడు ఈ వైర్ పీకేస్తే ఆన్ అయింది. ఇప్పుడు ఇదిగో ఇది ముందు గంట తిరుగుద్దేమో చూద్దాం. ఇది ఆన్లో ఉంది రిమోట్ కూడా తీసుకోవచ్చు. ఇదిగో తిరుగుతుంది. నాకు అర్థమైనట్టు. సో నేనైతే మనీ ఆఫ్ చేస్తాను. దీన్ని మనీ ఆఫ్ చేశాను అనమాట. పైన సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం ఆన్లో పడుతుంది, అప్పుడు ఛార్జింగ్ పెడదాం. ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, వైర్ కూడా కరెక్ట్గానే పెట్టాను. నేనైతే ఇప్పుడు రిమోట్ నుంచి దీన్ని ముందుకంట ఇప్పుడు ఆన్ చేసి ఒకేసారి దీన్ని పైకి లాగేస్తే అప్పుడేమన్నా ఆన్ అవ్వడానికి ఛాన్స్ ఉందేమో చూద్దాం. ఓకే వచ్చి అడుగుంది ఆన్ అయింది. మీరు చూడచ్చు ఆన్ అయింది. సో ఇదిగో గైస్ ఇదైతే ఆన్ అయింది. ఇది కూడా సీరియట్ ఆన్ అయింది. మీకు సౌండ్ వినిపించచ్చు. సో గైస్ ఇది ఎందుకు ఇలా అయిందో మనకి తెలియదు. సో ఇక్కడ ఛార్జింగ్ పడదాం మనం. ఇది కొన్ని ముందు కంటున్నాను. ముందుకంటే ఆన్ అయింది. మన లాస్ట్ వీడియో చేసాం కదా, ఇదిగోండి అది వాటర్ దింపాం అన్ని చూసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఈ రెండు కైరా అయిందో క్లిప్ పెట్టని చూడొచ్చు మీరు. మనం దీన్ని ఎర వాడేసాము చూడండి. మొత్తం రోడ్డు నేనలో తిప్పి అందుకే అయినట్టు. సో గైస్ మీకు చూడొచ్చు క్లిప్. మనం దీన్ని ఎలా చుట్టేమంటే నీళ్ళలో అలా తిప్పాం. ఆ వాటర్ ఏమైనా దీంట్లోకి రెండేమో ఒకసారి చూడాలి చేయించి. సో దీని స్పీడ్ టెస్ట్ ఏమైనా చెక్ చేద్దామా? లాస్ట్లో చేద్దాం. నేను లాస్ట్లో ఏమైనా స్పీడ్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు ఎందుకే. సో నేనైతే మళ్ళీ ఛార్జింగ్ అనేది పెడుతున్నాను. ఇంకోసారి ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇదిగోండి రిమోట్ కూడా పెట్టాను కెమెరా ముందు. అదిగోండి కొంచెం చెయ్యి అయినా అర్థం వచ్చినట్టుంది ఇక్కడ. సో చెయ్యి కొంచెం పక్కకు జరిపితే అప్పుడు ఏమైనా కనిపించచ్చు. ఇదిగోండి పక్కకు జరిపాను నేనైతే. ఇప్పుడు ఒకేసారి ఆ రిమోట్ కూడా ఆన్లైన్ ఉంది. నేను రాగుతాను రాగాను ఆన్ అయింది. ఆ లైట్ తిరుగుతుంది చూసారా. కారు బ్యాక్ టైర్స్
చూసారా దీని స్పీడ్ టెస్ట్ ఏమైనా చూద్దామా? ఈ రేట్ నేను లాస్ట్ వీడియో చెప్పాను దీనికి బ్యాటరీ స్పీడ్ అని. సో ఇదిగోండి దీన్ని స్పీడ్ నార్మల్ ఇప్పుడు స్పీడ్ వచ్చింది, ఇందాక నార్మల్ స్పీడ్. సో దీన్ని అయితే నేను స్పీడ్ టెస్ట్ దీన్ని స్పీడ్ టెస్ట్ చేస్తాను బయట. అండ్ ఈ టైర్ కూడా ఎగిరింది గైస్ మొన్న. సో అది నేను స్ప్రింగ్ అనేది ఊడుతుంది, నేను పెట్టాను దాన్ని అలాగా ఏదో ఫిక్స్ చేశాను కానీ తిరుగుతుంది. ఎండింగ్లో మీకు కార్ తిప్పడం చూపిస్తాను. ఇదిగోండి రైట్ ఇలా ఉందా, ఇది చూడండి అలా అంటే అలా తిప్పేయచ్చు. దాన్ని మాత్రం లెఫ్ట్ రైట్ చూడండి. సో గైస్ స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇదిగోండి గైస్ నేను రిమోట్ తెచ్చాను, కార్ కూడా ఇక్కడ ఉంది. సో మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం. స్పీడ్ బటన్ నొక్కకుండా స్పీడ్ బటన్ నొక్కను. సో గైస్ స్పీడ్ బటన్ నొక్కకుండా చేస్తున్నాను. ఇదిగోండి స్పీడ్ బటన్ నా ఫింగర్ కూడా అక్కడే పెట్టింది. చూడొచ్చు మన కార్ ఎలా వస్తుందో. వెనక్కి కొద్ది చూడండి ఎలా ఉంటుందా. బ్యాక్ బోర్డ్ ఇది ఫ్రంట్ బోర్డ్ చేద్దాం. కొంచెం స్లోగా పెడుతుంది కదా. ఇప్పుడు మనం స్పీడ్ బటన్ ఎట్లా నొక్కుదాం ఫ్రెండ్. చూసారా కొంచెం స్పీడ్గా పెడుతుంది దాని మీద. బ్యాక్ బోర్డ్ ఎక్కువ స్పీడ్ బటన్ వాడమని అనుకుంటా, స్పీడ్ ఫ్రంట్ బోర్డ్ చేద్దాం. సో గైస్ చూసారా రైట్ మన కార్ కొంచెం ఇలా డ్యామేజ్ అయింది. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛార్జింగ్ పాకెట్. ఓకే బాయ్. ఇలా అయితే మన కార్ డ్యామేజ్ అయింది ఆల్మోస్ట్. సో గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.